మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. టెండర్లు పిలుచుకోవచ్చునని కానీ ఖరారు చేయొద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు 62 పనులకు ఏపీ సిఆర్డీఏ ఏడీసీ టెండర్లు పిలిచింది. సుమారు 42,000 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. త్వరలో మరో 11 పనులకు టెండర్లు పిలువనున్నారు. అయితే ఈసీ ఆదేశాలతో టెండర్ల ఖరారు ఆలస్యం కానుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. మీనాక్షి, అమరావతి రాజధాని పనులకు సంబంధించి ఈ మార్చి నెల 15 నుంచి పనులు ప్రారంభంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ కొనసాగించినప్పటికి కూడా టెండర్లు కూడా అనౌన్స్ చేయొద్దు, ఖచ్చితంగా టెండర్లు ప్రక్రియ కొనసాగించుకోండి, అమరావతి రాజధానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు అయితే మాత్రం దాఖలు చేయవచ్చు, కానీ టెండర్లు ఓపెన్ అయితే మటుకు ఖచ్చితంగా చేయకూడదని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఇచ్చిన మేరకు అమరావతి రాజధాని పనుల విషయంలో 62 పనులకు సంబంధించిన టెండర్లు ఇప్పటికే పిలిచారు. 40,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అమరావతి రాజధానిలో వివిధ భాగాలుగా కొనసాగుతున్న సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా ఆ టెండర్లు ఎక్కడా కూడా ఓపెన్ చేయలేదు. దీనికి కారణం రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ కోడ్ మార్చి 15 పూర్తి అవటం, ఈ మార్చి 15 నుంచి అభివృద్ధి పనులు చకచకా చేసుకోవచ్చు అనే ప్రక్రియలో అధికారులు కూడా ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మిగతా పనులు ఏవైతే టెండర్లు అయిపోయిన తర్వాత టెండర్లదారులు ఎవరైతే ఈ టెండర్లకు కేటాయింపు కుదురుతుందో ఆ కేటాయింపు కుదిరిన తర్వాత కొనసాగే పనులకు సంబంధించిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నారు. అయితే రాజధాని అమరావతిలో చూసుకుంటే ప్రక్రియ వేగవంతంగా అమరావతి పనుల నిర్మాణాలకు వేగవంతంగా సిఆర్డీఏ చర్యలు తీపడుతుంది. ఇప్పటికే 40,000 కోట్లకు రూపాయల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తిగా అయిపోయింది. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిపోయి ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ ముగిసిన వెంటనే టెండర్లు వేసిన టెండర్లను ఓపెన్ చేసి ఎవరికైతే టెండర్లు ఖరారైన వారి ద్వారా పనులు కొనసాగుతాయి అనేసి ఇప్పటికే సిఆర్డీఏ తెలియజేసింది. ఇదే తరహాలో చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధిలో పలు ప్రాంతాల్లో కూడా జరగాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి అనేక టెండర్లు పిలిచినప్పటికీ కూడా ఎక్కడా కూడా టెండర్లకు సంబంధించి ముందుకు కొనసాగలేదు మిగతా ప్రక్రియలు. ఈ ప్రక్రియలన్నిటికీ కూడా మార్చి 15 నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతాయి. అందులో భాగంగా అమరావతి రాజధానికి సంబంధించి 40,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ముందుకు జరుగుతాయి. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.